ఎందుకంటే లక్ష్మీనారాయణ మనకి తెలుసు, శివపార్వతి మనకి తెలుసు. కానీ మేనమామ భార్య వచ్చి మేనలుడి తొడ మీద కూర్చోవడం ఏంటి? ఎక్కడైనా ఇదంతా కొంచెం వింతగా ఉంది కదా. ఎవరైనా చేస్తారా అలాగా? అవునా కదా. విష్ణుమూర్తి సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అన్నగారు. నారాయణ అంటే విష్ణుమూర్తి, నారాయణి అంటే పార్వతీదేవి అన్నమాట. వాళ్ళిద్దరూ సొంత అన్నా చెల్లెళ్ళు. అటువంటి మేనమామ భార్య వచ్చి ఇలా కూర్చోవడం అంటే చూడడానికి కూడా వినడానికి కూడా కొంచెం ఇబ్బట్టిగానే ఉంది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క మాయ. అంటే కృష్ణమాయ అంటారు చూసారా, విష్ణుమాయ. ఇంక ఏ దేవుడికి మాయ శబ్దం రాదు. వినాయక మాయ, శివమాయ అవేం రావు. అవునా. వైష్ణవమాయ, విష్ణుమాయ అంటూ ఉంటాం. విష్ణు మాయేతి శుద్ధిత అని చండీలో ఒక వాక్యం. అంతా కూడా అటువంటి విశేషమైనటువంటి విష్ణుమూర్తికి ఒకసారి ఆయన స్థితికారకుడు కదా, అన్నీ ఆయనే సృష్టిస్తూ ఉంటాడు. అంతా కూడా స్థితిగా చక్కగా ఒక మంచి పద్ధతిలో ఆయన యొక్క ప్రణాళిక ఉంటూ ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఒక కోరిక పుట్టింది. అదేమిటయ్యా అంటే, నేను శివపార్వతులకి సంతానంగా జన్మించాలి అని. కానీ ఆయన ఆలోచన పార్వతీదేవికి శివుడికి వచ్చే లోపే పార్వతీదేవి అనుకోకుండా ఒక చిన్న పిల్లాన్ని తయారు చేయడం. అయ్యా ఇలా బయట ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడదు. పిల్లాన్ని తయారు చేయడం, ఈ కథ కొంత మీకు తెలిసిందే. శివుడి శిరస్సు ఖండించడం. సొంత కొడుకు శిరస్సు ఖండించేంత దుర్మార్గుడు కాదు శివుడు, అవునా కాదా. ఎందుకు ఖండించాడు? నేను పార్వతీదేవి పిల్లాన్ని అన్నారు. మరి శివుడికి ఏమవుతారు? మరి నన్ను ఒక్కడిని వెళ్ళని, భార్య స్నానం చేస్తున్నా లేదా ఏ పరిస్థితుల్లో ఉన్నా భర్తకి అధికారం ఉంటుంది, వెళ్ళే అధికారం. అటువంటి నన్ను ఒక్కడిని వెళ్ళని అని చెప్పానంటే ఆ సమయంలో కూడా వెళ్ళనివ్వాల, అవునా కాదా. అందుకనే శివుడు శిరస్సు ఖండించాడు. రేపొద్దున లోకమంతా ఏమంటుంది? నీ పిల్లాడి నీ మాట లేదు, మేమందరం నీ మాట ఎందుకు వినాలి? అటువంటి పరమేశ్వరుడు జగత్తుకే తల్లిదండ్రులు. అటువంటి వ్యవస్థ అంతా కూడా జరుగుతున్నటువంటి సమయంలోనే పార్వతీదేవి ఇలా తయారు చేసిందని కొంచెం చిన్నబుచ్చుకున్నట్ట విష్ణుమూర్తి. అయ్యో ఇలా జరిగింది ఏమిటి, ఎలాగా దీనికి పరిష్కారం ఎలాగా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలోనే అప్పుడు శివుడికి వచ్చింది ఆలోచన. ఎలాగైనా సరే విష్ణుమూర్తి కోరిక, బావమరిది బతుకోరదా కదా బావగారు, వెంటనే ఎలాగైనా సరే విష్ణుమూర్తి కోరిక నెరవేర్చాలి అని చెప్పి శిరస్సు ఖండించిన తర్వాత మళ్ళీ పునః గజముఖము ధారణ చేసేటువంటి సమయంలో విష్ణుమూర్తి ఆ ముఖంలోకి ఆవాహన అవుతారు. మీరు చూసారో లేదో, ఏ దేవుడికి లేనట్టుగా ఈ 3 నామాలు ఉంటాయి వినాయకుడికి, పెదల ముట్టుకుంటారు. అలా ఎందుకు ఉంటాయంటే మనకి అందరికీ నోటికి వచ్చిన శ్లోకం, కానీ ఎవరో అబ్జర్వ్ చేయరు. ఇప్పుడు నేను చెప్తాను, ఏ నిజమేనండి అంటారు. ఒక్కసారి వినాయకుడికి బాగా అందరూ పలికే శ్లోకం ఏంటి చెప్పండి? దానికన్నా ఇంకా ఎక్కువ ఒకటి పలుకుతాడు, దానికన్నా ఎక్కువ చంటి పిల్లల దగ్గర నుంచి. శుక్లాం వరధరం విష్ణుం. ఇక్కడ మీ డౌట్ క్లియర్ ఉంటుంది. శుక్లాం వరధరం విష్ణుం. విష్ణుమూర్తి ఎలా ఉంటాడు? నీలవర్ణంలో ఉంటాడు, 4 భుజాలు ఉంటాయి, శంఖము చక్రము ఉంటుంది. అటువంటి స్వామిలోనే వినాయకుడు ఉంటారు. మనం తీసుకొచ్చి ఎవరో తలకాయ తీసుకొచ్చి ఎవరో ముండానికి పెట్టేస్తే బతికేస్తారా? ఎక్కడా జరగదు. అందుకనే ఆ యొక్క గజముఖంలోకి విష్ణుమూర్తి ఆవాహన అయ్యి పునః ప్రాణప్రతిష్టాపన అయిన తర్వాత తన భర్త ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉండగా గజముఖంలో కనపడేసరికి వెళ్ళి వెంటనే ఈ రోజుల్లాగా మా ఆయన వెళ్ళిపోతే హాయిగా సినిమాలు షికార్లు తిరగాలనేటువంటి స్త్రీమూర్తులు కాదు, తన భర్త ఎప్పుడింటికి వస్తారా అని బెంగ పెట్టుకునేటువంటి స్త్రీమూర్తులు. ఆవిడెవరు? ధర్మపత్ని, పైగా విష్ణు వల్లభుడు అంటే లక్ష్మీ వల్లభుడు. ఎప్పుడూ కూడా హృదయం మీదే తన భార్యకు హృదయస్థానం ఇచ్చేసినటువంటి వ్యక్తి. అటువంటి భార్య కూడా మరి భర్తను అలాగే చూసుకుంటుంది కదా. వెంటనే ఎప్పుడైతే అలా స్వామివారు కనబడ్డారో వెంటనే వెళ్ళి ఎడం తొడ మీద కూర్చుందిరా. అప్పుడు దేవతలందరూ కూడా 8 రకాల నైవేద్యాలు తీసుకొచ్చి పెట్టి ఎర్రని పూలు కమలపు పూలతో ఆ లక్ష్మీ గణపతి పూజ చేసి నమో వ్రాతపతయే గణపతయే ప్రమథపతయే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే లక్ష్మీ గణపతయే నమః అని ప్రార్థించారట. ఎప్పుడైతే అలా ప్రార్థించారో అప్పుడు దేవతలందరూ కూడా సంతోషించి ఎవరైతే లక్ష్మీ గణపతి ఆవాహన అర్చన పూజ స్వామివారి యొక్క వైభవం అలాగే స్వామివారికి హోమం చేస్తారో వారి కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ఎల్లప్పుడూ కూడా నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్తాం. ఏ పని మీద వెళ్తున్నా అది ఆటంకం కలగకుండా అంతా శుభకార్యం చెవున పడుతూ ఆ శుభకార్యం నిండుగా జరుగుతూ ఉండుగాక అని లక్ష్మీ గణపతి శివపురాణ అంతర్గతంగా చెప్పబడుతోంది. మనసారా ఒక్కసారి లక్ష్మీ గణపతిని తలుచుకుంటూ నేను చెప్పే వాక్యాన్ని చెప్పండి. ఓం